ఒక వ్యవసాయం చేసుకునేటామె. నీ తెల్లాలేసి నాకు చేయమనే ముఖ్యం అనుకునేదాన్ని. నాకు ఈ 10 మందిలో మాట్లాడడం, ఈ మీటింగులు చేయడం, నాకు 10 మందిలో పోయి అట్లా జర్నీ చేయడం నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలియదు కదా. నాకు వ్యవసాయం చిన్నప్పటి సంది మా అమ్మ నాన్న చదివించారు, దాంట్లో పేరు మాత్రమే అప్పుడు నేను ఎక్కువ చదవలే. ఎందుకంటే మేము చిన్నప్పటి సంది వ్యవసాయం చేసినాం కాబట్టి నాకు అదే తెలుసు. ఎందుకంటే మా ఊళ్ళే సుష్మా మేడం ఆమె పరిచయం చేసింది. మేడం మీరు ఇందులోకి రాండి, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇలా మంచి ఇన్కమ్ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పింది. చెప్తే సరే మంచిది చూద్దామని ఆయన నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకువెళ్ళిన. మా అత్తమ్మకు షుగర్ బీపీ ఉండే, అవి వాడిపించిన మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఒక 3 తరాల ఇన్కమ్ నా పిల్లల కోసం. నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కష్టపడద్దు. ఎందుకంటే మనం ఒక చేను పడిపోతున్నాం, మళ్ళీ వాళ్ళు కూడా అట్లా కష్టపడద్దు అనే ఉద్దేశం కొద్దీ నేను ఈ వేస్టేజ్కి వచ్చి నేను చేస్తున్నా. కానీ ఎందుకనంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కూలికి 300 కైకిలు ఇస్తారు, కానీ 3 తరాల ఇన్కమ్ ఇస్తారా? అవును సార్, అవును మేడం. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు జాబ్ పేమెంట్ ఇస్తారా? నో. ఎందుకనంటే నీకు చదువు లేదు, డబ్బు లేదు, ఎందుకు జాబు అని అంటారు. కానీ ఇందులో చదువు లేదు, ఏది లేకున్నా కానీ ఒక బిజినెస్. నాకు సుష్మా మేడం పరిచయం చేసింది. ఆమెకు వయసుకు చిన్నదైనా కానీ నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చి నన్ను గొప్పగా చేసింది.